ఈరోజు దేవుని వాక్యము సామెతలు నుంచి యథార్థత గురించి మనం కొన్ని నిన్న తెలుసుకున్నాము. ఇంకా కొన్ని వచనాలు ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. యథార్థత గురించి, యథార్థత అంటే నేనేమిటి అనేది చెప్పుకున్నాము. సామెతలు 14:2 చూసుకుంటే, యథార్థంగా ప్రవర్తించేవాడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు ఉండి దేవునికి భయపడి భక్తితో ఉంటారో వాళ్ళు యథార్థంగా జీవిస్తారన్నమాట, ప్రవర్తిస్తారు. 14:9 సామెతలు చూసుకుంటే, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుతారు. ఒకరి యందు ఒకరికి దయ కలుగుతుంది, దయ చూపించుకుంటారు యథార్థవంతులు, యథార్థంగా ప్రవర్తించేవాళ్ళు. తర్వాత సామెతలు 14:11 చూసుకుంటే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఇక్కడ గుడారం అంటే హృదయం అనే గుడారము వర్ధిల్లుతూ ఉంటుంది, ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటుంది. ఆత్మలో వర్ధిల్లు కొద్దీ ఈలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో కూడా వర్ధిల్లుతుంది. ఆత్మలో హృదయం అనే మనసు గుడారంలో హృదయం అనే గుడారంలో వర్ధిల్లడమే కాకుండా ఏలోక సంబంధంగా కూడా వాళ్ళ ఇల్లు వరదిల్లుతూ ఉంటుంది. సామెతలు 15:8 చూసుకుంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ యొక్క ప్రార్థన ఆయనకి ఆనందకరం అన్నమాట. యథార్థంతో దేవుడిని ఆత్మతో సత్యంతో యథార్థంతో ఆరాధించబడినాడు కదా, యథార్థవంతుల ప్రార్థన చేస్తే ఆయనకి ఆనందకరం అన్నమాట. 27 సామెతలు చూసుకుంటే, యథార్థుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధనిలగుతారు. ఎవరైతే యథార్థవంతులు ఉంటారో వారి పిల్లలు వారి తదనంతరం కూడా ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతలు 21:29 చూసుకుంటే, యథార్థవర్తనుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొను. యథార్థంగా ప్రవర్తించేవాడు తన ప్రవర్తన ఎలా ఉంది ఏమిటి అన్నది, ఒకవేళ తప్పిపోతున్నా, ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నా, ఏదైనా సమస్యల్లో తను తప్పిపోయి తన ప్రవర్తనలో లోపాలున్న అవన్నీ కూడా చక్కపరుచుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. సామెతలు 28:18 చూసుకుంటే, యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షింపబడను. యథార్థంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ప్రతి విషయంలోనూ రక్షింపబడతాం అన్నమాట, యథార్థంగా ప్రవర్తిస్తే. సామెతలు 16:17 చూసుకుంటే, చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. చెడుతనం లేకుండా, చెడ్డ మనసు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ప్రవర్తన ఇవేమీ లేకుండా చెడుతనానంతా విడిచిపెట్టేసి యథార్థవంతులుగా నడుస్తే అదే రాజమార్గం అన్నమాట. చెడుతనం విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. ఈ యథార్థతలో ఇన్ని దాగి ఉన్నాయన్నమాట, యథార్థంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి సామెతల్లో యథార్థత గురించి ఒక్కొక్క దాని గురించి అనేకమైన వచనాలు ఉన్నాయి. సామెతలు మనం ఎంతగా చదువుతామో అంతగా